ఆల్ మెమరీస్ అండి, వండర్ఫుల్ మెమరీస్. అంటే మా హీరోయిన్స్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్, నేను ఇచ్చిన మెసేజెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. గ్రేట్. సో ఇంకా కూడా ఇంత యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారు సార్. ఇది ఐ డోంట్ థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి, ఎందుకంటే రిటైర్మెంట్ ఈస్ సంథింగ్ వెన్ ఫిజికలీ యూఆర్ నాట్ ఓకే. కరెక్ట్, అవును. ఫిజికలీ వెన్ యూఆర్ ఓకే, వై థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి? మేబీ వర్కింగ్ స్టైల్ తగ్గిస్తాం, ఆర్ కమిట్మెంట్స్ని కొంచెం లిమిట్గా పెట్టుకుంటాం, ఓవర్ కమిట్మెంట్స్ కాకుండా. బట్ ఐ ఫీల్ మనం వెన్ వీఆర్ ఫిట్, అవును, మనం పని చేస్తూ ఉండాలి. దిస్ ఐ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారినర్స్. వాళ్ళకి ఏజ్ ఇస్ నాట్ ది నంబర్ కదా, అవును. దే ఆల్వేస్ ఫిట్. అంటే యాక్టర్స్ తీసుకోండి, ఈవెన్ నార్మల్ లైఫ్లో కూడా పీపుల్ దే నెవర్ సే దే ఓల్డ్. కరెక్ట్, ఓల్డ్లో దే గో అరౌండ్ ద వరల్డ్. అవును. సో అట్లా ఇన్స్పిరేషన్తో ఐ డోంట్ వాంట్ కీప్ క్వైట్ ఎట్ హోమ్ అండి. కరెక్ట్, అవును. వన్ డే రెస్ట్ బాగానే ఉంది, సెకండ్ డే నుంచి ఏదేదో థాట్స్ వస్తాయి, థర్డ్ డే నుంచి లేనిపోని వస్తాయి. ఏదేదో అంటే ఎలా సార్? అంటే కొంచెం ఇప్పుడేంటి అవును. వయసు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, ఓ న్యూస్ చూస్తా, అమ్మో ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఆల్ ట్రబ్లింగ్ థింగ్స్ యూనో. సో వెన్ యూఆర్ ఇన్ ద వర్క్ ఏంటంటే యూఆర్ బీయింగ్ అప్డేటెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది దెన్ యంగ్స్టర్స్తో మనం చూసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది, మనం కూడా పని చేయాలని. సో యాక్టర్స్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ వాంట్ టు లుక్ యంగ్, సో వీ షుడ్ డూ యంగ్. అవును, సో కరెక్ట్. ఇట్లా మీరు మాత్రం యూ కెప్ట్ అప్ వెరీ వెల్ సార్. అంటే ఎక్కడ మీరు ఇంత కాలం గడిచిందని పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు తగ్గారు, చిక్కి ఉంటారు అప్పుడు టైంలో, సన్నగా ఉండదు తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ యువర్ ద సేమ్ ఆల్మోస్ట్. బేసిక్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే, మనకి విజిటింగ్ కార్డ్ మన ఫేస్, బాడీ. సో భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఒక రూపం ఇచ్చాడు, మన తల్లిదండ్రులు ఒక రూపం ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకోవాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి, బట్ దాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే అదే మనకి రికగ్నిషన్ ఇచ్చేది, ఫుడ్ ఇచ్చేది అదే. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డైలీ రొటీన్ అండి. అంటే ఎక్సర్సైజ్తో పాటు డయట్ కాదు, వాట్ ఫుడ్ వి ఈట్, అవును, అది. దెన్ దెర్ ఈజ్ మీకు తెలిసే ఉంటుంది క్లాక్ 8 hours 8 hours 8 hours అని. అది మేము 8 hours నిద్రపోలేము, 8 hours వర్క్ చేయలేము. డెఫినెట్లీ అది అటు ఇటుగా ఎక్స్టెండ్ అవుతుంది, బట్ 7 hours or 6 hours కూడా ఇప్పుడు నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. ఇప్పుడు మధ్యలో ఫ్లైట్లో పడుకోవడం, కార్లో పడుకోవడం అదంతా లెక్కకు రాదు. మన నైట్ పడుకోవడం 11 to morning 4 వెరీ ఇంపార్టెంట్ అండి. అవును. అప్పుడే మన బాడీ కంప్లీట్ క్లీనింగ్, రీజెన్యువేషన్ అన్నీ జరుగుతుంది, అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో దట్ ఐమ్ ఫాలోయింగ్. దెన్ డయట్స్ అని ఏం కాదు, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇప్పుడు ఏంటంటే డయట్ అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంది. అవును, ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఏం చేస్తున్నారో అనిపిస్తుంది. కలరింగ్ ఉంది, లోపల కెమికల్ ఉంది, టేస్ట్ రావడానికి కూడా వేస్తున్నారు. మరి ఏం చేయాలండి? భూమి నుంచి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళు వచ్చేస్తారు వెనకాల. అదే అదే వాళ్ళు వదిలి ఈ పొల్యూషన్ గ్యాంగ్, పొల్యూటింగ్ గ్యాంగ్ ఉంది చూసారా, అవును, అది ఎక్కడినా మనం అది వదలదు. అవునవును. సో ఇంకేంటంటే మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం, వీక్లీ అంటే మన టైం ఉన్నప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం. కొన్ని ఏన్షియంట్ మెథడ్స్ అండి, ఆయిల్ బాత్, మసాజ్, బాడీ మసాజ్, రైట్ వే, అథెంటిక్గా చేసుకోవడం. సో ఒక ఏజ్ దాటిన తర్వాత వీ నీడ్ సమ్ హెల్ప్ అండి. రైట్ రైట్. మనం కొన్ని చేయలేం, సో సంబడి ఎల్స్ హ్యాస్ టు అసిస్ట్, ఫుడ్, రెస్ట్. అండ్ మెయిన్ నాకేంటంటే ద పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, అవును. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దానికి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి, ఎప్పుడు నా ప్లానింగ్ రేపుది ప్లానింగ్ అయిపోతుందండి. డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించను, అంతవరకే. బికాజ్ నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీ డోంట్ నో అండి. న్యూస్లో చూస్తున్నాం, మీ ఛానల్స్లో చూస్తున్నాం, సో షాకింగ్. అవును, యాక్సిడెంట్స్ అండ్ సమ్ డిజీజెస్ కమింగ్ ఇన్. అండ్ మనం అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్. సో వై థింక్ టూ మచ్ అంటే కాదు, ప్లాన్ చేసి ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే. అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా వస్తుంది అది. సో అట్లా కొంచెం ఆ టైప్లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్. రైట్. కెరియర్ వైస్లో కూడా చూడండి, దిస్ ఇస్ మై 46th year అండి. 45 years అయిపోయింది. 77 I joined. యునో, అవునవును, అనుకోకుండా వచ్చాను. ఐ వాజ్ నాట్ ఎ స్టార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా, మా మెకానిక్ లేడు, క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి, వాడు రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు. నేను తలుపు తీస్తే మేకప్తో నుంచున్నాడు. నువ్వేంటి మేకప్తో ఉన్నావు? మెకానిక్ అంటే నేనే మెకానిక్ అన్నాడు. నా పేరు కిట్టు, నేను తాళ ఇవ్వండి అన్నాడు.
సర్ప్రైజ్ తాళం ఇచ్చాను, వెళ్ళాడు, ఏదో గిలికాడు, స్టార్ట్ చేసాడు, మళ్ళీ వచ్చాడు, తాళం ఇచ్చాడు, అయిపోయిందండి, ఏదో జట్టు మార్చాలి, రేపు నేను వచ్చి మారుస్తాను, నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు. ఎందుకన్నా లేదు కలవాలి, నేను అర్జెంట్లో ఉన్నాను, షూటింగ్కి వెళ్తున్నాను నేను, నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే, తెలీదు ఉంటే ఉంటాను లేదన్న. ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి, హీరోగా నేను అడుగుతున్నాను, నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు, అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ సరే నేను అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు అడుగుతాను అని చెప్పి మీరు రేపు రండి అని చెప్పి పంపించేస్తే, ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే 11 years నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ కరాటే. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి, అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న, స్నానం చేసి కూర్చుంటే షీ సెడ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. నాకు జోల్ట్ వచ్చింది. మదర్ ఇస్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రతిరాజ్ కాలేజ్ కదా సార్. అంటే వాట్ ఐ సెడ్ వాట్ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది. వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్, నీకు ఉందా అడిగింది, నాకైతే లేదన్నాను. అదే చెప్పాను వాడికి, ఎవరికన్నాను, అదే ఆ కిట్టు వచ్చాడు కదా వాడు అడిగాడు, నాకేం అభ్యంతరం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, నీకేంటి అభ్యంతరం లేదేంటి, నువ్వు ఇంట్లో వచ్చి ఫిల్మీ మ్యాగజైన్ అలౌ చేయవు, ఏం చేయవు, నీకేంటి అభ్యంతరం లేదు, నాకేంటి తప్పేంది, అది ప్రొఫెషనే కదా, అది ఏదైనా ప్రొఫెషనే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నాను, మెచ్యూర్డ్ నో థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, నేను తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఏ టిఆర్ రామన్న వాజ్ ద డైరెక్టర్, టిఆర్ రామన్న ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేశన్ని ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షన్. అవును అవును అవును. గొప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు, నీకేంటి పిచ్చి పట్టిందా, నువ్వు ఒప్పుకోవాలి అంటే, నేను ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, కెమెరా సెన్స్ తెలియదు, అన్నీ మీకు వస్తాయిరా నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అప్పుడు నెక్స్ట్ డే కిట్టు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ వెంట్ మెట్ రామన్న డైరెక్టర్. దిస్ హ్యాపెండ్ ఆన్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలామంది క్రౌడ్ పెద్ద అక్కడ, అప్పుడంతా ఇది కదా వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరోయిన్కి అంతా ఆఫీస్లో, చెన్నైలో బోగ రోడ్లో, శివాజీ గణేశన్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా. మీరంతా డ్రెస్అప్ అయి వెళ్ళారా? మంచి మామూలుగా వెళ్ళానండి, క్యాజువల్గా. అప్పుడు జస్ట్ జీన్స్ సెట్ జస్ట్ కమ్ ఇన్ టు ఫ్యాషన్, నాట్ ఫేడెడ్, మామూలు జీన్స్ వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవనే పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగ నీ కదా ఆయన హీరో అని చెప్పి కౌలించుకున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను, సార్ చెప్తున్నాను తప్పుగా అనుకోదు, నాకు యాక్టింగ్ తెలియదు, కెమెరా సెన్స్ లేదు, డ్యాన్స్ తెలియదు, ఫైట్ అంటే ఓకే, నా కరాటే రియల్ కరాటేకి తేడా ఉంది. అవును అంటే మీరేం అడిగేవారు సార్, నాకు మీరు కావాలి, మీరు ఏం చేయమండి, మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే, ఫస్ట్ 3 షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను, స్టూడియోలో ఉంటుంది, మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎవ్వరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తానండి. క్యారెక్టర్ స్టోరీ చెప్పారు, బాగుంది. నాకంటే ఎందుకు ఒప్పుకున్నా అంటే ఒక 6-7 ఫైట్లు ఉన్నాయి, సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. బాగానే ఉంది చెప్పాను. ఎప్పుడు సార్ షూటింగ్? రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు. సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్, నాకేమీ తెలియదు కదా, హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటాం అంటే, చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు. తమాషగా అన్నీ జరిగింది. మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో, మేకప్. ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్? నాకు గుర్తులేదండి. అది విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ మారువేషంలో వస్తాడు, వచ్చి అక్కడ ఒక మర్డర్ జరుగుతుందండి. ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి. అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు, పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్, పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా. సో ఆయన దీంట్లో పడుతుంటారు, అది దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు. సో సీన్ ఆ రోజు షార్ట్ ఏంటంటే, నేను లోపల ఎంటర్ అయ్యి నేను అందరినీ ఆ పన్నయ్యార్ ఇంటికి రండి అని చెప్పుంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ. సో అక్కడ వచ్చేసి 1 by 1 ఐ విల్ ఎంక్వైరీ, ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్. వాళ్ళందరూ భయపడుతూ నాకు వాళ్ళ ఇది చెప్పడం అనమాట, అట్లాంటి ఒక సీన్ అనమాట. దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైమ్ అండి. కెమెరా, లైట్, ఈ లైట్ తీసుకోండి, ఆ లైట్ కట్ చేయండి, ఇటు రావద్దు అటు రావద్దు. నేను షార్ట్ అయిన తర్వాత కిట్టు మాతో పాటు ఉన్నాడు. నేను చెప్పా, కిట్టు ఏంటంటే ఇరికించాను నన్ను, ఏమో అటు వద్దంటే ఇటు వద్దంటే ఎట్లా అన్నీ అలవాటు అయిపోతుంది బ్రదర్, మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్, కిట్టు కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టారు, యాక్టింగ్ నేర్చుకోవాలయ్యా నేను, ఎట్లా అంటే ఓ పని చేయి,
డైలీ ఈవినింగ్ సినిమా చూడు, నైట్ షో చూడు అని చెప్తే డైలీ ప్యాకప్ అయిన తర్వాత మనకి ఆ కోడంబాకం ఏరియాలోనే ఏ థియేటర్ చాలా ఉండేది అప్పుడు థియేటర్స్ అని. సో ఐ యూస్ టు వాచ్ మలయాళం, తెలుగు, తన భాష అర్థం కాకపోయినా సినిమా చూడడం పెర్ఫార్మెన్స్ కోసం. అట్లా నేను డైలీ చేసుకునే టైంలో ఒక 2 వారాలు 3 వారాల తర్వాత సాంగ్ తీయబోతున్నా ఉన్నా. సాంగ్ అంటే డాన్స్ నాకు తెలియదు కదా, ఏం చేయాలంటే ఫస్ట్ నాకు డాన్స్ మాస్టర్ గారు సుందరం గారు, ప్రభుదేవ సుందరం మాస్టర్, అవును. ఫస్ట్ ఆయన వచ్చి రిహర్సల్ పెట్టాలండి అని రిహర్సల్ పెట్టినప్పుడు చెప్పాడు, సుమన్ నువ్వు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు కాలేజీలో చేసే డ్యాన్స్కి ఇవన్నీ డిఫరెన్స్ ఉంది, నువ్వు నేనన్నా మాస్టర్ ఎప్పుడు మాస్టర్ నేర్చుకోవడం, షూటింగ్ మార్నింగ్ నుంచి ఉంది కదా అంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ క్లాస్ నేర్చుకొని చెప్పి ఆయన ఒక అడ్రస్ ఇస్తే మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నైట్ సినిమా అట్లా చూసి అట్లా 3 monthsలో నేను ఐ మేడ్ మై సెల్ఫ్ అనమాట. కానీ మొత్తం లైఫ్ మారిపోయింది. అంతకుముందు ఆ ఫ్రీ టైం అంతా ఏం చేసేవారు మీరు? చదువు అయిపోయింది అంటే డైలీ ఐ యూస్ టు గో ఫర్ మార్షల్ ఆర్ట్ క్లాసెస్ అండి. నేను వారానికి 3 సార్లు ఐ యూస్ టు టేక్ క్లాస్. వారానికి 3 సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది, అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది. వాటికి ఐ వాజ్ టోటలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అంతే. ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాంస్క్రిట్ నేర్పించారు. అవును, భగవద్గీత నేను సాంస్క్రిట్లో నేర్చుకున్నాను. సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, లక్ష్మీ కలత్రం, లలితార్జున నేత్రం, పూర్వంద విత్రం, అవన్నీ చిన్న వయసులో అయిపోయింది. అంటే సాంస్క్రిట్ లిపిలో నేర్చుకున్నారు? సాంస్క్రిట్ లిపిలోనే, సాంస్క్రిట్ నేర్పించి సాంస్క్రిట్ లిపిలోనే నాకు అన్ని నేర్పించారు. భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు కంప్లీట్. అట్లా క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు కదా? క్లాసికల్ నేర్చుకోవాలి, క్లాసికల్ డాన్స్ లేదు, క్లాసికల్ మ్యూజిక్ లేదండి. వీణా నేర్చుకున్నాను, ఇన్స్ట్రుమెంట్. కళాక్షేత్ర నేను చదివాను కదా, అక్కడ వీణా నేర్చుకున్నాను అండ్ గిటార్. అఫ్ కోర్స్ తర్వాత వదిలేసాను అనుకో.